హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు mmminfo. సో గైస్, మనం ఈ వీడియోలో కంప్యూటర్ అంటే ఏంది అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ అంటే ఏంది, కంప్యూటర్ సిస్టంలో ఏముంటాయి అనేది మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో గైస్, నేను మిమ్మల్ని అడిగే స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ వ్యూస్ అయితే రావట్లేదు. అంటే పెట్టిన స్టార్టింగ్లో మీరు చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తారు. నాకు యూట్యూబ్తో 2 years ఎక్స్పీరియన్స్లో నాకు ఇంత సపోర్ట్ వచ్చింది మాత్రం ఈ ఛానల్కే. సో నేను అడిగేది ఏంటంటే 91% అయితే వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, ఇంకా లేట్ ఎందుకు ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. వాట్ ఈస్ కంప్యూటర్? సో కంప్యూటర్ అంటే మనం ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి వింటాం. సో 3, 4, 3rd, 4th ఉండే డెఫినేషన్ ఏంటంటే, కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్స్. ఇక్కడనే కొన్ని స్పెసిఫిక్ టాస్క్స్ ఉంటాయి, లైక్ క్యాలిక్యులేషన్స్. సో ఫస్ట్లో కంప్యూటర్ వచ్చినప్పుడు దాని క్యాలిక్యులేషన్స్ వరకే యూజ్ చేసేటోళ్ళు. సో అందుకోసమనే అదొక ఎలక్ట్రానిక్ డివైస్ కాదనం. సో కంప్యూటర్ అయితే ల్యాప్టాప్ అయితే ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్స్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో దానికి ఏదైతే మనం టాస్క్ అడుగుతున్నామో ఆ టాస్క్ అనేది మనం అందరూ చేస్తున్నాం. ఏదైతే చేయాలనుకుంటున్నామో అదైతే మ్యాక్సిమం కంప్యూటర్ చేస్తాం కదా. దాని పెద్ద మీనింగ్ ఏం లేదు. కంప్యూటర్ అంటే అంత సింపుల్గా చెప్పేయచ్చు. సో మరి కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో గైస్ మనం కంప్యూటర్ సిస్టమ్ డెఫినేషన్ మాట్లాడుకుందాం. కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. సో కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అంటే ఎలాంటి అంటే, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ like hardware and software that achieves a common goal by accepting input and output with the help of organizing processing. సో ఇక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి, బై యూజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఒక మన గోల్ని అయితే అచీవ్ చేస్తున్నా అంటారు. సో కంప్యూటర్ ఓవరాల్ మ్యాటర్ అనేది ఎన్ని ఉంటుంది. సో ఒక కంప్యూటర్ సిస్టమ్ కాడికి పోయినాం కదా, కంప్యూటర్ ఓవరాల్గా ఏంటి, మనం అది ఏదైనా సరే, ఒక మూవీనే, డేటా కలెక్షన్ ఆర్ సంథింగ్ వర్క్ అయినా సరే, మనం ఏదైతే ఈ కంప్యూటర్లో చేయాలనుకుంటామో అది చేస్తాం. అది ఏదైతే మనం చూపించాలని మనం అడుగుతున్నామో అది చూపిస్తుంది. సో దాని అర్థం ఏంటంటే, బై యాక్సెప్టింగ్ ఇన్పుట్, మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇన్పుట్ని ఇచ్చేస్తున్నాం. అండ్ అవుట్పుట్, సో అవుట్పుట్ అనేది మనకు వచ్చేస్తుంది. పెద్దగా అయితే ఏం లేదు మీనింగ్ ఆడైతే అంతే. సో గైస్, ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అనమాట. సో కంప్యూటర్ అనేది 2 typesగా క్లాసిఫై అయింది. అదేంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డిఫరెన్సెస్ అయితే మాట్లాడుకుందాం గైస్. హార్డ్వేర్ అంటే ఫిజికల్ డివైసెస్. సో హార్డ్వేర్ గురించి మీకు తెలిసిందే, హార్డ్వేర్ కాంపోనెంట్స్ మనం మ్యాక్సిమం ఫిజికల్ అంటే ఏమంటాం, చేతులతో ముట్టుకోవటం. సో ఈ మానిటర్ ఉంది, ఇది ఒక ఫిజికల్ డివైస్. ఇది మనం దీంతోనైతే ముట్టుకుంటున్నాం కదా, ఇదైతే ఫిజికల్ డివైసే. సో ఇందులో మరి 4 types ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇన్పుట్ డివైసెస్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్, అండ్ ఆల్సో కాల్ దాన్ని స్టోరేజ్ యూనిట్ కూడా అంటాం. అండ్ అవుట్పుట్ డివైసెస్. సో మెమరీ యూనిట్ని ఇంకొక యూనిట్ కూడా అంటాం, అదేంటంటే ప్రైమరీ మెమరీ అని కూడా అంటాం. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడగానే కొంతమంది ఏం చేస్తారంటే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మెమరీ యూనిట్ గురించి మనం ఇందులో యూజ్ చేసినప్పుడు అందులో ప్రైమరీ అని చెప్తారు. సో అలాంటి టైంలలో మీరు పెద్దగా అయితే ఎస్టేజ్ కాకండి. సో మెమరీ యూనిట్ని మనం ప్రైమరీ మెమరీ అంటాం. సో గైస్, ఇక్కడ మన హార్డ్వేర్లో ఏం చేస్తున్నాయి, ఇన్పుట్ డివైసెస్. సో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంది, మనమైతే ఫిజికలీ, సో హార్డ్వేర్ అంటే మనం మాట్లాడుకున్నాం ఫిజికల్ అని. సో మనం ఇచ్చే ఇన్పుట్ యూజ్ చేయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఉంది. సో కీబోర్డ్ నేను ఎక్స్ కొడతాడు ఎక్స్ పడుతుంది, వై కొడితే వై పడుతుంది, జడ్ కొడితే జడ్ పడుతుంది. దాని అర్థం ఏంటంటే, నేను ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నానో బై యూజింగ్ కీబోర్డ్ నేనైతే ఇన్పుట్ ఇచ్చేస్తున్నా. సో దాన్ని మనం ఇన్పుట్ డివైసెస్ అంటున్నాం. సో ఇక్కడైతే మీకు ఇన్పుట్ డివైసెస్ అయితే అర్థమైంది కదా. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియు గురించి మనం జనరల్గా చిన్న పిల్లగాల్లో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో సిపియు గురించి ఒక క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్, సిపియు, ఏఎల్యు, ఎంయు అని సంథింగ్ వస్తుంది, ఇంకొక ఏదో ఒక యూ వస్తుంది. అక్కడ మనం సిపియు ఇస్ ద అంటాం. ఎందుకంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఎందుకంటే టోటల్ వర్క్ అనేది అందులోనే జరుగుతుంది కాబట్టి దాన్ని అట్లా అంటున్నాం. సిపియు ఇస్ ఎ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఏఎల్యు అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సియు, సో కంట్రోల్ యూనిట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంయు, మెమరీ యూనిట్. సో మనం స్పెషల్గా మెమరీ యూనిట్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి నేను మెమరీ యూనిట్ గురించి ఇప్పుడు చెప్పట్లే. అండ్ సిపియు గురించి, ఏఎల్యు గురించి చెప్తున్నా. అర్థమెటికల్ లాజికల్ యూనిట్. సో అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంటే మీరు ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమెటికల్ లాజికల్ యూనిట్, సో ఆ పేరులో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అర్థమెటిక్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో పేర్లో ఉంది కదా, అర్థమెటికల్ లాజికల్ యూనిట్లో ఏం జరుగుతుందంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ క్యాలిక్యులేషన్స్ అయితే జరుగుతున్నాయి. గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన ఇన్పుట్ డివైసెస్ మాట్లాడుకున్నాం. మెమరీ యూనిట్ గురించి లాస్ట్ మాట్లాడదాం. అవుట్పుట్ డివైసెస్. సో గైస్, అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటంటే, మన ఇన్పుట్ డివైసెస్ అయితే మనం ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసినాం. ఏదైతే స్క్రీన్ మీద కీబోర్డ్ ఉంటుంది చూడండి, దాని అవుట్పుట్ ఏంటంటే, కంప్యూటర్ మనకి ఇచ్చే అవుట్పుట్ మనం ఏం చూస్తున్నాం. సో నేను ఎక్స్ కొట్టినప్పుడు ఎక్స్, వై కొడుతున్నప్పుడు వై, జెడ్ కొట్టినప్పుడు జెడ్ చూపించేది కీబోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి ఇన్పుట్ ఇవ్వడానికి నేను యూజ్ చేసేది కీబోర్డ్. మన కంప్యూటర్ అవుట్పుట్ చూపించడానికి యూజ్ చేసేది స్క్రీన్. సో అవుట్పుట్ డివైసెస్ అంటే స్క్రీన్, ప్రింటర్స్, డిస్ప్లే, ఇవన్నీ ఇవే కదా. సో డిస్ప్లే అన్నా, డిస్ప్లేనే స్క్రీన్ ఉంది. మానిటర్ అన్నా,
మానిటర్కే డిస్ప్లే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింటర్. సో మరి ప్రింటర్ ఎందుకు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం ప్రింట్ చేస్తే ప్రింట్లో వస్తుంది కదా పేపర్లా. సో అందుకోసం మనం ప్రింటర్స్ని కూడా అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి అవుట్పుట్ డివైజర్ల ప్రింటర్ కూడా ఒకటి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మెమరీ యూనిట్. సో గైస్ ఇప్పుడు మనం మెమరీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. మెమరీ యూనిట్లో రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్. సో ర్యామ్లో వచ్చేసరికి మీరు ఏదైతే పేపర్ మీద తీసుకోవడం కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ప్రైమరీలా 2 టైప్స్, ఒకటి వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ వచ్చేసరికి మనం ప్రైమరీ మెమరీ అంటాం. సో ప్రైమరీ మెమరీ ర్యామ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అయితే స్టాటిక్ ర్యామ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి డైనమిక్ ర్యామ్. సో స్టాటిక్ ర్యామ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే పవర్ ఉంటుంది చూడండి, సో పవర్ ఉన్నంత సేపు ఆ మ్యాటర్ అనేది గుర్తుంటుంది. సో ఆ పవర్ అనేది వన్స్ పవర్ పోతే ఆ మ్యాటర్ అనేది వ్యానిష్ అయిపోతుంది. దాన్ని మనం స్టాటిక్ ర్యామ్ అంటాం. అండ్ గైస్ ఇక్కడ ర్యామ్ వచ్చేసరికి రీడ్ అండ్ రైట్ 2 పర్పస్లో యూజ్ అవుతుంది. సో అండ్ ర్యామ్లో ఇంకోటి వచ్చేసరికి డైనమిక్ ర్యామ్. సో డైనమిక్ ర్యామ్ ఏంటంటే ఇక్కడ మనం స్టాటిక్ ర్యామ్ అంటే ఏమనుకున్నాం, కరెంట్ పవర్ సప్లై ఉన్న షేప్ సిస్టంలో ఆ ర్యామ్లో స్టోరేజ్ అయితే హోల్డ్ అయ్యి ఉంటుంది. స్టోరేజ్ అనేది వెళ్ళిపోతుంది ఇన్ కేస్ స్టాటిక్ ర్యామ్లో ఇన్ కేస్ పవర్ సప్లై పోతే. అలాగే డైనమిక్ ర్యామ్ ఏంటంటే అది ఈవెన్ పవర్ సప్లై ఉన్న షేప్ కూడా స్టోరేజ్ని అయితే స్టోర్ చేయదనమాట. సో మనం మొబైల్లో జనరల్గా కడతాం మీ ర్యామ్ అంతా మీ రోమ్ ఎంత అని. సో అవే కంప్యూటర్లో కూడా ర్యామ్ రోమ్స్ అంత పెద్దగా ఏముండవు ఫరక్. సో ర్యామ్లో 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ ర్యామ్ డైనమిక్ ర్యామ్. ఈ చిన్న డిఫరెన్స్ గుర్తుంచుకుంటే అయిపోతుంది. ఒకటి పవర్ సప్లై ఉన్నంత వరకు ఉంటుంది, ఇంకోటి పవర్ సప్లై అంటే ఉన్నా కూడా పోతుంది అనమాట. గైస్ ఇందులో ర్యామ్ గురించి అయిపోయింది, మరి రోమ్ గురించి మాత్రం. సో ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అయిపోయింది. రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇక్కడ ఓన్లీ పేర్లు ఉన్నట్టే, ఇక్కడ ఓన్లీ మనం రీడ్ మాత్రం చేయలేస్తాం. అదే మన హార్డ్ డిస్క్ అనుకుంది. సో హార్డ్ డిస్క్లో స్టోరేజ్ అనేది అలానే ఉండిపోతుంది. ఇక్కడ రైట్ అనేది చేయలేం, రీడ్ అనేది చేయలేస్తాం. సో అందుకోసమే రీడ్ ఓన్లీ మెమరీ అంటున్నాం. సో ఇదే రోమ్ని ఏమంటున్నాం అంటే పర్మనెంట్ మెమరీ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పవర్ పోయినా ఉన్నా ఏం జరిగినా కూడా వన్స్ మనం అనేది ఈ హార్డ్ డిస్క్లా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పీపీటీ అనేది చేసిన, మీకు అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందా, ఆర్ మీకు మధ్యలో పీపీటీ స్క్రీన్స్ కనపడుతున్నాయా, ఆర్ ఈ వీడియో నేను చెప్తున్న ఈ వీడియో కూడా ఇక్కడ స్టోర్ అయిందంటే నా మొబైల్లో కానీ నా ల్యాప్టాప్లో స్టోర్ అయిందంటే అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే రోమ్లోనే అవుతుంది. దాన్ని రీడ్ ఓన్లీ మెమరీ అంటే. సో దాన్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దట్స్ వై వీఆర్ కాల్డ్ ఇట్స్ ఎ పర్మనెంట్ మెమరీ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ. సో గైస్ మనం నెక్స్ట్ సెకండరీ మెమరీ గురించి మాట్లాడుకుందాం. హియర్ సెకండరీ మెమరీ వచ్చేసరికి మనం ఇదంతా ప్రైమరీ మెమరీ అనుకున్నాం. సో ప్రైమరీ మెమరీని ఎందుకన్నామంటే ఇవన్నీ సిస్టమ్ లోపలనే ఉన్నాయి కాబట్టి ప్రైమరీ మెమరీ అనుకున్నాం, ఏది ర్యామ్ కానీ రోమ్ కానీ. మరి సెకండరీ మెమరీకి వచ్చేసరికి బయట నుంచి యూజ్ చేస్తాం. బయట నుంచి యూజ్ చేసే స్టోరేజెస్ ఏం చేస్తాం, మన మొబైల్కి బై యూజింగ్ కనెక్టివ్ అయితే ఇస్తాం కదా, దాన్ని కూడా 1 టైప్ ఆఫ్ సెకండరీ మెమరీ. పెన్ డ్రైవ్స్ అది కూడా ఏం చేస్తాం, అది కూడా బయట మెమరీ, దాన్ని కూడా అటాచ్ చేస్తాం. అండ్ ఎస్టీ డ్రైవ్స్ కూడా మనం ఎస్టీ కార్డ్స్ ఉంటాయి చూడండి, కార్డ్స్ని కూడా మనం ఇక్కడ ఉంటుంది ఒక చిప్ సైడ్లో ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుంది అంటే మన కెమెరాస్లో వేస్తాం, దాని ద్వారా కూడా మనం ఇచ్చేస్తాం. అండ్ ఇంకా చాలా ఉంటాయి, సిడీస్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. సో ఇలాంటివి కూడా మనం కనెక్షన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా సెకండరీ మెమరీ కింద వస్తాయి. గైస్ సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నంతా కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే it is a set of computer programs, instructions or data used to operate computer and execute specific tasks. సో ఈ ఇంగ్లీష్లో చదివిన చెప్పి ఎట్లా అనిపిస్తుంది, బికాస్ నేను కూడా ఇంగ్లీష్ మీడియం కాదు కదా. సో ఇంగ్లీష్ చదివినప్పుడు ఇట్ ఈస్ సెట్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. సో నిజంగానే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ ఫోన్లో యాప్స్ని ఏమంటాం, అప్లికేషన్స్ అంటాం. సో కంప్యూటర్కి వచ్చేసరికి దాని సాఫ్ట్వేర్స్ అంటాం. ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ కావాలంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే కొన్ని ప్రోగ్రామ్స్ని సెట్ ఆఫ్ తీసుకుంటాం. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటా. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ కంప్యూటర్ డేటా. ఒక కంప్యూటర్ డేటా కానీ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని వాళ్ళు చెప్పేస్తారు. యూజ్డ్ టు ఆపరేట్ కంప్యూటర్స్, అవన్నీ కూడా మనం కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ టాస్క్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇంటర్నెట్ బ్రౌజర్, మూవీ ప్లేయర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అండ్ ఫోటో. సో ఇంటర్నెట్ బ్రౌజర్ అనేది ఏం చేస్తుంది, మనం బ్రౌజింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో చేస్తారు కదా, కొంతమంది డైరెక్ట్ మొబైల్ చూస్తారు, కొంతమంది బ్రౌజర్ ద్వారా చూస్తారు యూట్యూబ్ని. సో అదేంటంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్, దాన్ని మనం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటాం. మూవీ ప్లేయర్. సో మూవీ ప్లేయర్స్ అంటే విఎల్సి, మొబైల్కి వచ్చేసరికి ఎంఎక్స్ ప్లేయర్. సో కంప్యూటర్కి వచ్చేసరికి విఎల్సి ప్లేయర్స్ ఉంటాయి, ఇంకొన్ని ప్లేయర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మూవీ ప్లేయర్స్. ఆపరేటింగ్ సిస్టమ్స్, సో ఓఎస్లు, మన ఆపరేటింగ్ సిస్టమ్స్ మాట్లాడుకుంటే మ్యాక్ ఉంది, విండోస్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఒక ఓఎస్, సో టోటల్ మనం కంప్యూటర్ నడవడానికి యూజ్ అయ్యే ఓఎస్ ఇట్స్ ఏ ఎలా అంటే ఇట్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటాం. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ఏ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కూడా అంటాం ఆపరేటింగ్ సిస్టమ్ని. సో
దానికి కూడా ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో నడవాలన్నమాట. సో సాఫ్ట్వేర్ గురించి పెద్దగా ఏమి ఉండదు, హార్డ్వేర్ ఉన్నంత. సో సాఫ్ట్వేర్ అని చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఆర్ ఫోటోషాప్స్ ఇలాంటివన్నీ ప్రతి సాఫ్ట్వేర్. సో సిస్టంలో మనం యాంటీవైరస్, ఇట్ ఈస్ ఆల్సో సాఫ్ట్వేర్. సో సిస్టమ్ ఉండే సాఫ్ట్వేర్స్నే మనం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటాం. ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఉంటుంది. సో ప్రతిదీ ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది చేస్తుంది, దాన్ని మనం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటున్నాం. సో గైస్, మీకు కానీ ఈ వీడియో వస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్. Love you all.